రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వైద్య బృందం చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో తొలి బెలూన్ డెలిటేషన్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ డివైస్ క్లోజర్లను కలిపి 27 వారాల పిండం గుండెకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది. చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్వేతా భక్రు, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఫణి భార్గవి ధూళిపూడి నేతృత్వంలో సర్జరీ జరిగింది. ప్రసవం తర్వాత శిశువు గుండెను పరిశీలించారు. శిశువు గుండె చక్కగా పనిచేస్తుందని తెలిపారు. తల్లి గర్భంలోని పిండం గుండెకు చికిత్స అందించడం వైద్య రంగానికే సవాలు అని చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఈ సర్జరీ వైద్య రంగంలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికిందని వివరించారు. మన గుండెలో ఈ విధంగా 4 గదులుంటాయి. ఈ ఎడమ జఠరిక అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎడమ జఠరిక నుంచి ఉండే వాల్వ్నే మనము అయోటిక్ వాల్వ్ అంటాం. అక్కడి నుంచి అయోటా, ఈ ఎర్రగా కనిపించేదే అయోటా, దాన్నే ఊర్ధ్వ మహాధమని అంటారు. ఈ అయోటిక్ వాల్వ్ బ్లాక్ అయితే మాత్రము చాలా సీరియస్ ప్రాబ్లం వస్తుంది. అది పుట్టిన తర్వాత కానీ, పెద్దవాళ్ళలో కానీ, పుట్టక ముందు కానీ, ముఖ్యంగా పుట్టక ముందు కానీ ఆ వాల్వ్ కానీ బ్లాక్ అయిపోతే చాలామంది బేబీస్ గర్భంలోనే చనిపోతారు. కొంత బేబీస్ మాత్రం గర్భంలో ఉన్నప్పుడు మనం కనుక్కుంటే ఆ వాల్వ్ని కానీ మనం బెలూన్తో ఓపెన్ చేస్తే వాళ్ళకి నార్మల్ లైఫ్ ఉంటుంది. సో ఈ విధంగా మాకు ఈ సోనుప్రియ అనే వాళ్ళు హిందూపూర్ నుంచి మా హాస్పిటల్కి రావడం జరిగింది. ఆమె అప్పుడు 27 వారాలు. వాళ్ళ బేబీకి వచ్చే అయోటిక్ వాల్వ్ బాగా బ్లాక్ అయిపోయింది. 90% పైన హార్ట్ ఫంక్షన్ కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. సో అటువంటప్పుడు మేము ఏం చేసామంటే ఈ ఫీటల్ బెలూన్ అయోటిక్ వాల్వాటమీ, అంటే పుట్టక ముందే మనము వాల్వ్ని ఓపెన్ చేయాలా అని నిర్ణయించి బేబీకి అనస్థీషియా ఇచ్చి అల్ట్రాసౌండ్ గైడెన్స్లో మామూలుగా అయితే చిన్న నీడిల్ వాడేవాళ్ళు ప్రపంచమంతా. కానీ మేము పెద్ద నీడిలు అంటే హార్ట్కి వచ్చి రంధ్రాన్ని క్రియేట్ చేసి ఆ రంధ్రంలో ఈ బెలూన్ పంపించి అయోటిక్ వాల్వ్ని ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఆ రంధ్రం వల్ల హార్ట్ నుంచి రక్తము బయటికి లీక్ అయిపోయి హార్ట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఆ రంధ్రాన్ని ఒక బటన్ అంటే డివైస్ పెట్టి క్లోజ్ చేసి ఆ హార్ట్ని నార్మల్గా తీసుకురావడం జరిగింది. ఈ విధమైన ప్రక్రియ ఇంతకుముందు ప్రపంచంలో ఎక్కడ డిస్క్రైబ్ చేయలేదు. ఎందుకంటే ప్రపంచమంతా కలిసి 400 నుంచి 500 వరకు ఈ ప్రొసీజర్లు చేయడం జరిగింది. మేము దగ్గర ఇప్పటి వరకు 20 నుంచి 25 ప్రొసీజర్లు చేశాము. కానీ చేసినప్పుడల్లా చిన్న బెలూన్లు వాడేవాళ్ళమి, చాలా చిన్న నీడిల్స్ వాడేవాళ్ళమి. మనము బ్లడ్ శాంపుల్ తీసే అంత నీడిల్స్. కాకపోతే ఇప్పుడు ఈ కండిషను క్రిటికల్ డిఫరెంట్ కాబట్టి మేము గుండెకే రంధ్రం వేసి ఆ రంధ్రం ద్వారా బెలూన్ని పంపించి ఓపెన్ చేసి మళ్ళీ ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసిన దానివల్ల ఈరోజు బేబీ నార్మల్ అయిపోయింది. మళ్ళీ ప్రొసీజర్ అవసరం లేకుండా పోయింది. బేబీ ఇప్పుడు 2.5 నెల, మదరు బేబీ ఇద్దరు హ్యాపీగానే ఉంది, గ్రోత్ నార్మల్గానే ఉంది. దీన్నే మనము ఫీటల్ అయోటిక్ వాల్వాటమీ అండ్ డివైస్ క్లోజర్ ఆఫ్ ది లెఫ్ట్ వెంట్రికులర్ పంక్చర్ అంటాం.